ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. సమస్య ఏదైనా ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి ఉన్నా సరే దేవుని పాదాల దగ్గరకు వస్తేనే ఆ సమస్య పరిష్కారం అయింది. అసలు ఆ సమస్య రావడానికి కారణమైంది అని ఆలోచించుకుంటే ఇంకా తొందరగా ఆ సమస్యకి పరిష్కారం దొరికిద్ది. తండ్రి మన ప్రార్థనకి జవాబు పంపిస్తాడు. అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో తండ్రి మనసు గాయపరిచాను, అలా మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎన్నో సంవత్సరాలైనా సమస్యలు అలాగే ఉంటాయి. దేవుని నమ్మిన మనం తండ్రి కృపను బట్టి మనకి ఎటువంటి అర్హత లేదు. అయినా సరే తండ్రి మన మీద దయించి మన మీద కనికరపడి మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకన్నా భక్తి చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ నిజమైన దేవునికి చేయలేకపోతున్నారు. కానీ మన మీద తండ్రి దయించి నిజమైన దేవుడు తండ్రే అని మనం తెలుసుకునే కృప మనకు అనుగ్రహించాడు. మరి అంత గొప్ప తండ్రికి మనసు గాయపరిస్తే మనకు క్షేమంగా జరిగిద్దండి? మనం మన పిల్లలు క్షేమంగా ఉంటామా? తండ్రి మనసు గాయపడేలా ఎవ్వరూ ప్రవర్తించొద్దు. తండ్రిని బాధ పెట్టేలా ఎవ్వరూ మాట్లాడొద్దు. తండ్రి మనసు నొచ్చుకునేలా మన క్రియలు ఉండకూడదు. ఈ విషయాల్లో మీరు ఎక్కడన్నా జారిపోతున్నారేమో మొదట ప్రతి దినము పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి బయలుపరుస్తాడంట. మనం ఆలోచిస్తున్నాం సమస్య ఎట్ట పోవాలి, సమస్య ఎట్లా తీయాలి, ఎట్లా ఈ సమస్యలు ఎప్పుడు పోతాయని. కానీ అలా ఆలోచించొద్దు. ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఏదో విషయంలో వాక్యం నుండి నేను తప్పిపోయాను, నేను నీతిమంతుడని నేను అనుకోను. ఏదో కొద్దో గొప్ప నాలో నీతి ఉందంటే అది నా దేవుని బట్టే నేను కలిగి ఉన్నాను, కానీ నా అంతట నేను నీతిమంతురాలని కానే కాదని నేను అనుకుంటానండి. ప్రతిరోజు అనుకుంటాను. అందుకే ఏదైనా డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో వచ్చాయంటే ఖచ్చితంగా ఎందుకు ఈ డిస్టర్బెన్స్లు వచ్చాయి అని ఆలోచించుకుంటాను. అప్పుడు తండ్రి బయలుపరుస్తాడు. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా మాట్లాడావు, ఈ విషయంలో వాక్యం నుండి తప్పిపోయావు అని తండ్రి బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ కన్నీటితో దేవుని పాదాల దగ్గర, అయ్యా అజ్ఞానినయ్యా, తెలియదయ్యా, వెర్రిదాన్నయ్యా, తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించయ్యా అని తండ్రి పాదాలు పట్టుకుంటే 2 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిందండి. అది మన తండ్రి గొప్పతనం. అందుకే మీకు ప్రతిరోజు చెప్పేది, అందుకే వాక్యం ప్రకారం నడవాలి. వాక్యం నుండి తప్పిపోతున్నామా అని ప్రతి దినము కూడా పరిశీలన చేసుకోవాలి. మనల్ని మిమ్మును మీరే సాధకము చేసుకొనుడి అని పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడంటే మనల్ని మనమే, వేరే వాళ్ళు ఎవరో మనల్ని సరిచేయడం కాదు, పరిశీలించి మన తప్పులు ఎదుటి వాళ్ళు చెప్పడం కాదు, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా మాట కాదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. చిన్న మందగా నా తండ్రి మేము కూడి ఉండగా మా మధ్యన మీరున్నారని, మా మాటలు మీరు వింటున్నారని, ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరి బాధ మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం అయ్యా. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధల గుండా బిడ్డలు వెళ్తున్నారు నా తండ్రి. కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, అయినా కుటుంబాల్లో మార్పు లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, సమస్యలు పరిష్కారం కావట్లేదయ్యా. తప్పు మాది నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాన్ను, నేనేదో నీతి మంత్రాలను, నేనేదో భక్తి గలదాన్ను అని కాదు నా తండ్రి. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రతనమేగా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు తెలుసో తెలియకో, వారు గాని వారి కుటుంబస్తులు గాని తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే
వారి తరపున క్షమాపణ అడుగుతున్నానయ్యా. బిడ్డల సమస్యలు ఏదైనా సరే నా ప్రభా, ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఏదో విషయంలో నేను నా తండ్రి మనసు గాయపరుస్తున్నాను అని ఆలోచించుకొని, పరిశీలన చేసుకుని, గ్రహించుకొని నా తండ్రి వారు ఎక్కడ జారిపోయారు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి ప్రార్థన అవసరతలు పెట్టారో, సమస్యల కొరకు ప్రార్థించమని అడిగారు, ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్నయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. బిడ్డలు నా తండ్రి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త మారాలని ప్రార్థించేయమని అడిగిందో నా తండ్రి, తాగుడికి బానిసయ్యాడమ్మా, బిడ్డలు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదమని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. ఆ బ్రదర్ ఎందువల్ల నా ప్రభా ఇంకా తాగుడికి బానిసయ్యే ఉన్నాడు మీకు మాత్రమే తెలుసయ్యా. మొదట నా తండ్రి మీరు ఆకర్షించిన, మీరు పట్టుకున్న సిస్టర్ని నా తండ్రి వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడిచే హృదయాన్ని నా ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించండి. తాగుడు నా భర్త బలహీనతలోనే ఉన్నాడు అని నా ప్రభా ఎక్కువగా ఆమె గురించి, కుటుంబం గురించి ఆలోచించకుండా, నా కుటుంబం ఎలా ఉన్నా సరే నా వాళ్ళు దారి తప్పిపోతున్నారు, నా మాట వినరు, కానీ నా తండ్రి ఉన్నాడు నాకు. నా తండ్రి ఖచ్చితంగా నా భర్త మనసు మారుస్తాడు. అప్పటి వరకు నేను నిరీక్షణతో నా తండ్రి పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటాను అనే స్థిరమైన బలమైన విశ్వాసాన్ని, బలమైన ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి, ఆ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని త్రాగుడు మీద అసహ్యత పుట్టించి కుటుంబం పట్ల నా ప్రభ శ్రద్ధగా ఉండేలా నా తండ్రి, కుటుంబాన్ని నా ప్రభ జాగ్రత్తగా చూసుకోవాలి అనే నూతన హృదయాన్ని, నూతన బాధ్యతని నా ప్రభ ఆ బ్రదర్కి అనుగ్రహించండి నా తండ్రి. ఎంతో ఆశతో నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే తండ్రి కాదు కదా నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. చిన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని నా ప్రభ, బలాన్ని, శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. మానసికంగా నా ప్రభ కుటుంబం కృంగిపోకుండా మీరిచ్చే ధైర్యంతో బిడ్డలు స్థిరపడేలా, బలపడేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ ఉద్యోగం నాకు చాలా అవసరం అమ్మా, ఇంట్లో పరిస్థితులు మారాలంటే నాకు ఉద్యోగం కావాలమ్మా, ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి ఆ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డ కలిగి ఉందంటే ఆ చదువుకునే కృప, జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చింది మీరే, ఇక్కడ నుండి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆమె తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి ఆమె చేయదగిన ఉద్యోగం త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మా మాకు సొంత ఇల్లు లేదని అనేక మంది అవమానకరంగా మాట్లాడుతున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, నా తండ్రి ఖచ్చితంగా నాకు గృహాన్ని ఇస్తాడు, నా తండ్రి నేను అవమానపడితే నా తండ్రి చూడలేడు అనే విశ్వాసాన్ని ఆ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం. మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, మనుషుల వైపు, వాళ్ళ మాటల వైపు చూడకుండా నా తండ్రి సమస్తము మార్చివేయగల శక్తి గల తండ్రి మీ వైపు మాత్రమే చూసే హృదయాన్ని నా ప్రభ ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఎక్కడ అవమానించబడిందో అక్కడే నా ప్రభ తల ఎత్తుమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, ఓర్చుకునే మనసు నా తండ్రి, ఓర్పు, సహనం. ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే మానసికంగా కృంగిపోకుండా, బాధపడకుండా నా తండ్రి నాకు ఈ పరిస్థితి ఇలా ఉంది అంటే అది నా తండ్రి చిత్తమే, నా పరిస్థితి మారాలన్నా నా తండ్రి చిత్తమే కదా అనే మనసుని గ్రహింపు నా ప్రభ ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు కష్టపడి చదివే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోక జ్ఞానంతో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఎంత కోచింగ్ తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఉద్యోగాలు రావు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. ఈ లోక అజ్ఞానాన్ని, ఈ లోక వెర్రితనాన్ని బిడ్డలకు తీసివేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఎంత టఫ్గా వచ్చిన పేపర్ ఉద్యోగాలు పొందుకుంటారు. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా
మీ బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయి నా ప్రభా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుంటారు. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా వారు గవర్నమెంట్ ఉద్యోగాలు నా ప్రభా, అంతకన్నా విలువైన ఇంకా అనేక నా ప్రభా మేలుడు బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ మీద ఎలా ఆధారపడాలి, మీ పాదాలు ఎలా పట్టుకోవాలి, ఆ జ్ఞానాన్ని గ్రహింపిన బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నాను, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒకసారి ఆ బిడ్డ వైపు చూడండి అయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో బిడ్డ నా తండ్రి రాంగ్ రూట్ లో వెళ్ళాడా, లేకపోతే ఎదుటి వాళ్ళే రాంగ్ రూట్ లో వచ్చారు, మీకు తెలుసు నా తండ్రి. మీకు మరగైనది ఏదేం లేదు నా ప్రభు. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరణానికి అప్పగించకుండా నా ప్రభు, ప్రమాదం జరిగినా సరే మరణానికి అప్పగించకుండా హాస్పిటల్కి నా ప్రభు తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించిన తండ్రి. ఆ బ్రదర్ మీద మీ హస్తం ఉంచిన సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి అయ్యా. ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లు ఎంత పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నా సరే స్వస్థత మీరిస్తేనే నా తండ్రి, పూర్తి స్వస్థత మీరిస్తేనే ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకుంటాడయ్యా. తెలుసు తెలియకో చేసిన తప్పు దయతో క్షమించండి. మీ పాదాల దగ్గరకు వచ్చాడు కదా నా తండ్రి, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం మీరు త్రోసివేయరుగయ్యా. దయగల దేవా ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, పూర్తి ఆరోగ్యాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని బిడ్డకు అనుగ్రహించి ఒక మంచి సాక్ష్యాన్ని నా ప్రభు మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. త్వరగా ఆ బిడ్డకున్న ఆ దెబ్బలని నయమైపోయినా అతన్ని పూర్తిగా కోలుకొని క్షేమంగా గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబస్తులకు కూడా నా ప్రభు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభు ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మా నాకు అనేక సమస్యలు ఉన్నాయమ్మా, ఏ సమస్య పరిష్కారం కావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని కృంగిపోతుందయ్యా. అసలు ఎందువల్ల సమస్యలు వచ్చాయో ఆ గ్రహింపు బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. ఎక్కడ జారిపోయిందో గ్రహించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి ఆ సమస్యల నుంచి బిడ్డను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు సిస్టర్ పిల్లలు నా తండ్రి అమ్మ నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారమ్మా, జ్ఞానం కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మేము ఎంత కష్టపడి నిద్రాహారాలు మానుకొని నా తండ్రి కష్టపడి చదివినా సరే బిడ్డలు మీ జ్ఞానం లేకపోతే అదంతా వ్యర్థమైందయ్యా. మీ తోడు లేకపోతే అదంతా వృధా అయిపోయింది నా తండ్రి. మీ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి మంచి ర్యాంక్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు బిడ్డలు నా తండ్రి మీ మీద ఆధారపడాలి. మీలో ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగవాలను అని మీరు చెప్పారు. మిమ్మల్ని జ్ఞానం అడగాలి నా తండ్రి. చదువుకుంటున్న ప్రతి పిల్లలు బిడ్డలు నా ప్రభు మీ మీద ఆధారపడి ప్రతి దినము కూడా నా తండ్రి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం మీరు మాత్రమే ఇవ్వగలరు అనే గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్నారమ్మా వారి కోసం ప్రార్థించమన్నప్పుడు ఎవరెవరైతే నా ప్రభా స్కూల్స్కి వెళ్తున్నారు, ఎవరెవరు కాలేజెస్కి వెళ్తున్నారు నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నూతన సంవత్సరం నా తండ్రి బిడ్డలు నా ప్రభా ఎలాంటి ప్రమాదాల్లో పడకుండా, ఎలాంటి అనారోగ్యం పాలవ్వకుండా నా తండ్రి సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి ఎగ్జామ్స్ టైంలోనే బిడ్డలు కష్టపడి చదవాలి అనే మనసు నా ప్రభా బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మొదటి రోజు నుంచే నేను కష్టపడి చదవాలి, ఎంతో ఖర్చు పెట్టి నా తండ్రి తల్లిదండ్రులను చదివిస్తున్నారు, నేను కష్టపడి చదవాలి అనే మనసుని స్థిరమైన ఆలోచన నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నా. స్కూల్ మొదటి రోజు నుంచే నా ప్రభా బిడ్డలు సోమరులుగా ఉండకుండా, బద్ధకస్తులుగా ఉండకుండా నా తండ్రి ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు చూద్దాంలే అనే మనసు ఆలోచన మీ బిడ్డలకు రానివ్వద్దయ్యా. మొదటి నుంచే నా తండ్రి కష్టపడి చదివే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, కష్టపడే మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి వారికి ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే నా తండ్రి, ఎంతమంది నా ప్రభు ఆ స్కూల్లో ఉన్నా, ఎంత టఫ్గా పేపర్ వచ్చినా సరే నా తండ్రి మీ బిడ్డలైతే నా ప్రభు మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఫస్ట్లో ఉంటారు నా తండ్రి. సమృద్ధి జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని, చదువుతున్న ప్రతిదీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మరొక్కసారి సమస్యలని మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.